సార్ సైలెంట్ గా ఉన్నారంటే సంథింగ్ ఇస్ దేర్. కేసీఆర్ మౌనంపై అటు గులాబీ దళంలో ఇటు ప్రజల్లో ఇదే హాట్ టాపిక్. గులాబీ బాస్ పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోవడంపై ఏడాదిగా ఎన్నో గాసిప్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నారే కానీ పాలిటిక్స్ కు మాత్రం దూరంగా లేరంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు లేటెస్ట్ గా ఓ సర్వే కూడా చేయించారట. ఆ రిపోర్ట్ చూశాక గులాబీ దళంలో జోష్ పెరిగిందట. ఇంతకీ కేసీఆర్ చేయించిన సర్వేలో తేలిందేంటి? కారు జోరు మళ్లీ స్పీడ్ అందుకోనుందా? కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఫ్యూచర్ పాలిటిక్స్ పై ముఖ్య నేతలతో కేసీఆర్ చెప్పిందేంటి? ఫిబ్రవరి చివరి వారంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా? లోక్సభ ఎన్నికల తరువాత గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఎవరైనా నేతలు వస్తే వ్యవసాయ క్షేత్రంలోనే మాట్లాడి సలహాలు సూచనలు ఇస్తున్నారు. పొలిటికల్ గా ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు రెచ్చగొట్టినా గులాబీ బాస్ మాత్రం సైలెంట్ గా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే కేసీఆర్ మౌనం వెనుక కారణం ఏంటన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్కు ఏడాది సమయం ఇవ్వాలని కేసీఆర్ ఏం మాట్లాడడం లేదని కొందరు, బయటికి మాట్లాడకపోయినంత మాత్రాన మౌనంగా ఉన్నారని కాదని మరికొందరు బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఫ్యూచర్ పాలిటిక్స్ పై కేసీఆర్ మేధోమథనం చేస్తూనే ఉన్నారట. రాష్ట్రంలో జరిగే ప్రతి ఇష్యూపై ఆరా తీస్తున్నారట. అంతేకాదు పబ్లిక్ టాక్ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. అందులో భాగంగానే ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందంటూ ఆ మధ్య కామెంట్ చేశారట కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన, సీఎం రేవంత్ పై పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయించారట గులాబీ బాస్. నియోజకవర్గాల వారీగా కొద్ది రోజుల క్రితం నివేదికలు తెప్పించుకున్నారట. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పరిస్థితేంటి, కాంగ్రెస్ పాలనపై జనం ఏమనుకుంటున్నారనే దానిపై సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారట కేసీఆర్. ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1000 శాంపిల్స్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నారట. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 10% ఓట్లు తగ్గాయని కేసీఆర్ చేయించిన సర్వేలో తేలిందట. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఇప్పుడు 3% ఓట్లు పెరిగాయని సర్వే రిపోర్ట్ చెబుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.5% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 87,51,391 ఓట్లతో 37.35% ఓట్లు దక్కించుకుంది. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 32,56,130 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 92,33,784 ఓట్లు సాధించి 39.4% ఓట్లతో 64 స్థానాల్లో విజయం దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత గులాబీ పార్టీకి చెందిన 10 మంది శాసనసభ్యులు హస్తం పార్టీలో చేరిపోయారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేటెస్ట్ గా చేయించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 7% ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కూడా పుంజుకుంటుందన్న సంకేతాలు సర్వే ద్వారా అందాయట. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరో 22 నియోజకవర్గాల్లో తమకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గులాబీ నేతలు అంటున్నారు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన శాసనసభ్యుల్లో 2 నియోజకవర్గాల్లో మినహా అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులే మళ్లీ విజయం సాధిస్తారని సర్వే అంచనా వేసిందట. అటు అధికార పార్టీ చేయించిన సర్వే కూడా ప్రభుత్వ ఇమేజ్ తగ్గుతోందని అంచనా వేసిందట. అందుకే కాంగ్రెస్ సర్కార్ పెద్దలు అలర్ట్ అయి కీలకమైన రైతు భరోసా పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు గులాబీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయంటున్నారు. సర్వే ద్వారా పబ్లిక్ పల్స్ తెలుసుకున్న కేసీఆర్ త్వరలోనే జనాల్లోకి వస్తారని అంటున్నారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి వరుస కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారట. అందుకు మహాశివరాత్రి తరువాత ఓ డేట్ ను ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. కేసీఆర్ ఇప్పటికైనా బయటకొస్తారా? నిజంగానే గులాబీ బాస్ చేయించిన సర్వేలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అన్నది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప ఓ అంచనాకు రాలేని పరిస్థితి.